ముఖ్యమంత్రిగా తన హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఎల్లో మీడియాకు కనిపించడం లేదా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో వైఎస్ జగన్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై ఎల్లో మీడియా కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. ఈ మేరకు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ పై గత 15 ఏళ్లుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. అదాని దగ్గర లంచం తీసుకున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఆపకపోతే ఈనాడు ఆంధ్రజ్యోతిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తారని జగన్ ప్రకటించారు. టీడీపీ గెజిట్ పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి అదే పనిగా తప్పుడు రాతలు రాస్తున్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సెకీ మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్లు. మేము ఇప్పుడు కాదు అనేక సంవత్సరాలుగా మేము పార్టీ పెట్టినటువంటి నాటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి పత్రికలు ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెక్కి రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్ల మధ్య జరిగింది, మధ్యలో దళారీ లేడు, ఎక్కడా థర్డ్ పార్టీ లేదు, అలాంటి అప్పుడు అవినీతికి అవకాశం ఎక్కడా అనేటువంటి మాట నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్తూ దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మన ఏదైతే మనం ఆల్మోస్ట్ 130 ఏకర్స్ ల్యాండ్ ఈ దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం. కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు, మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని, ఏదన్నా బేస్ ఉన్నటువంటి ఎలిగేషన్స్ ఇదే సంస్థకు సంబంధించి ఇదే సెక్కీతో అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, పక్కన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ, తమిళనాడు కానీ అనేక రాష్ట్రాలు కూడా ఇతర పవర్ కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకున్నాయి. అదే సంవత్సరంలో ₹2.61 చేసుకున్నాయి. ఆ సంవత్సరంలో కానీ సెక్కీతో జరిగినటువంటి ఒప్పందాల్లో కానీ అత్యంత తక్కువ ధరకి ఒప్పందం చేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. దీనికి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ రకంగా అది బూమరాంగ్ అవుద్దో తీరా చూస్తే ఎవరెవరితో మాట్లాడిస్తున్నారో చూసాం. ఇంకా అన్ని లోతులోకి వెళ్తే ఎవరో మాట్లాడుతున్నారో వారికి సమాధానం చెప్పాల్సి వస్తే అనేక ప్రశ్నలు లేవనెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తాయి. దయచేసి ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాస్తవాలు, ఈరోజు మళ్ళీ వారి మీద చేసినటువంటి ఆరోపణలు, గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాలి. ఈ తప్పుడు పత్రికలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖండించాలి, ప్రజలకి వాస్తవాలు మరొకసారి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది.